నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో రైతులతో చంద్రబాబు మాటామంతి. నీటి భద్రత, అగ్రిటెక్ వంటి విధానాలు అవలంబించడం చూసి ముచ్చటపడ్డ ముఖ్యమంత్రి. రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న నిమ్మల రామనాయుడు. శివదేవుని చిక్కాల్లో అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ 3వ విడత నిధులు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడతలోనూ 7 లక్షల మంది రైతులకు కోత పెట్టారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో రోషన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రైతు బిడ్డల పంట పొలాల్లో తిరుగుతూ రైతులను కలుస్తూ గడిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి వచ్చిన ఆయన అక్కడి రైతులను పలకరించారు. తాను ఎంతగానో ప్రోత్సహించే నీటి భద్రత, అగ్రిటెక్ వంటి విధానాలు అక్కడ అవలంబించడం చూసి ముచ్చటపడ్డారు. వారి పనిలో తాను కూడా ఓ చెయ్యేసి రైతులతో మాటామంతి సాగించారు. ముఖ్యంగా యువ రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న తీరును అభినందించారు. డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న యువ రైతు తోట వడ్డీ కాసులను ప్రత్యేకంగా అభినందించారు. డ్రోన్ను పరిశీలించిన అనంతరం తులిమిల్లి లక్ష్మణరావు సాగు చేస్తున్న టమాటా తోటను సీఎం పరిశీలించారు. మీకు నీకేమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? బనానా, టర్మరిక్, చిల్లీ, వెజిటబుల్స్ అవే వర్కౌట్ చేస్తున్నారు. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు బనానాలు ఇది చేస్తున్నామండి. ఇది చేస్తున్నారు, కానీ ఎన్ని ప్రోడక్ట్లు మొత్తం మేము చేసేదండి? మీ ఎఫ్పిఓలో ఏమేం చేస్తున్నారు? 3 చేస్తున్నామండి ప్రజెంట్. టర్మరిక్, బనానా, మేజ్ అండి. ఆ 3 చేస్తున్నారు. ఆ 3 1.75 crores ఉందా? మొత్తం పంటలన్నీ కలిపి 1.75? 3 కలిపానండి. 3 కలిపే. 3 కలిపి కడమనే లేవు. లేకరమాట మీ రైతులు ఇంకా ఎక్కువ పంటలు చేస్తారు కదా? చేస్తారండి. అంటే షుగర్ కేన్ ఎక్కువ ఉంటుందండి, తర్వాత ప్యాడీ ఉంటుంది సార్. సో నేను ఈ ఎయిమ్స్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను సార్. దీని ద్వారా ఏమవుతుందంటే నాకు సంబంధించిన నా పొలాల వివరాలన్నీ కూడా నాకు యజమానిగా నాకు ఎంత భూమి ఉంది, కౌలుదారుగా నాకు ఎంత భూమి ఉంది అనేది ప్రతిదీ కూడా నాకు దీని ద్వారా తెలుస్తుంది సార్. నేను ఈ క్రాప్ చేయాలి అంటే కనుక ఆర్ఎస్కేకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను నా ద్వారానే నేను ఆర్ఎస్కే డైరెక్ట్గా చేసుకుంటున్నాను. అలాగే నాకు సంబంధించిన పొలం సమాచారం అనేది విత్ కృషి మ్యాపింగ్లో మనకి ఏదైతే ల్యాండ్ అనేది జియో ప్లాటింగ్ ఉంటుందో ఆ జియో ప్లాటింగ్ వివరాలతో సహా నాకు ఇక్కడ దీనిలో తెలుస్తున్నాయి సార్. అలాగే వాతావరణ సమాచారం, అంటే ఈ వాతావరణాన్ని బట్టి నేను ఏ క్రాప్ వేయొచ్చు. ఎక్కడ నీ పొలం ఇదేనమ్మా? ఎక్కడ మీ పొలం? నా పొలం ఇది ముస్తాబాద్ సార్, మాది గన్నవరం మండలం అక్కడ సార్. సో నాది ఎంత వర్షపాతం ఉంది నీ దాంట్లో? నీ పొలంలో వాటిది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పొలం నాది వచ్చేసరికి గరిష్టంగా ఉష్ణోగ్రత వచ్చేసరికి 37 సార్. 37 degrees ఉంది. 37 degrees. ఎన్ని గంటలకు అది ప్రెసెంట్ సార్? ఇప్పుడు ఈ రోజు ఇంత ఉంది సార్. కానీ దీనిలో ఏం చదువుకున్నావు? నేను అగ్రి ఇంజనీరింగ్ సార్. అగ్రి ఇంజనీరింగ్ చేసావు? అంటే సార్ 25 acres చేస్తున్నాను. 25 acres చేస్తున్నావు. 3 ఎకరాలు కౌలు సార్. ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? 25 ఎకరాలు ఏం చేయాలి? నేనేంటంటే మా ఫాదర్ నార్మల్ గా ఎలా పడితే అలా ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా అన్ని యూజ్ చేసేస్తున్నారు. సో నేనేంటంటే దానిలో నేను మెకనైజేషన్ యూజ్ చేయాలి. సేమ్ థింగ్ నేను దాని మినిమల్గా కెమికల్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో నేను నా జాబ్ అన్ని కూడా వదిలేసి 2 years నుంచి ఫార్మింగ్ లోనే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీంట్లో? ఈల్డింగ్ సార్? ఈల్డింగ్ అది మొత్తం ఓవరాల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సార్ ఒక 3-4 lakhs సార్ ఇయర్లీ. అంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి. లాస్ అయితే కనుక 0 సార్. ఎందుకంటే నేను లాస్ బికాస్ ఫార్మర్ అనేవాళ్ళు లాభాన్ని ఆశించకూడదు. భూమిని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. అంటే నేను కదా ఇప్పుడు నష్టం అనేది అందుకే కదా టెక్నాలజీ పెట్టింది మీకు. అంటే దీని ద్వారా నాకు వర్కౌట్ చేయమని మాట్లాడదా చెప్తా. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఎవరిదా? ఇది కల్చర్ కదా సార్, వడ్డీ కాస్ట్. దీన్ని కూడా కౌలుకు తీసుకొని చేస్తున్నారు సార్. ఓకే. వంకాయ తోట, టొమాటో, ఇది అంతా. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులు విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్రం 14,000, కేంద్రం 6,000, మొత్తంగా 20,000 అందిస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో 14,458 మంది రైతులు 8.19 కోట్లు అందుకోనున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆ రోజు ఎన్నికల హామీగా
సూపర్ 6లో ఏదైతే మనం హామీ ఇచ్చామో వాటిని నిలబెట్టుకునే విధంగా, అందులో ముఖ్యంగా అన్నదాతకు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి ఇస్తామని ఏదైతే ఆ రోజు మనం మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంలో మనందరం కూడా చూసాం. మొన్నటి నెల ఆగస్టు 2వ తేదీన మరి 3,174 కోట్ల రూపాయలు, అదేవిధంగా మొన్న నవంబర్ 19వ తేదీ 2వ విడతగా 3,135 కోట్ల రూపాయలు, ఈరోజు మళ్ళీ 3వ విడతగా 2,675 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, 2వ విడతగా 7,000 రూపాయలు, 3వ విడతగా 6,000 రూపాయలు, ఈ రకంగా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఈరోజు మొత్తం అంటే 8,989 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,85,838 మంది రైతులకు ఈరోజు మరి 9,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇంత పరిస్థితి దుర్భరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఖాళీ చిల్లుకుండా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి ఈ రకంగా 20,000 రూపాయలు 3 విడతలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద అందజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో చూసినట్లయితే మరి మన నియోజకవర్గంలో కూడా మరి 14,458 మంది రైతులకి ఈరోజు ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 18-20 నెలల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి సంఘానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఈరోజు మనం నీరు అందిస్తూ ఉన్నాం. ఈవేళ ఒక ఉత్తరాంధ్ర గాని, ఒక కోస్తా గాని, ఒక రాయలసీమ గాని ఇట్లా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జలాశయం చూసినా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మార్చి నెల వచ్చినప్పటికీ కూడా ఈ రోజు రాయలసీమ సైతం వెళ్తే ఇంకా 60% నీళ్లతో ఈ రోజు అక్కడ జలాశయాలు కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈ రకంగా ఈ యొక్క ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ముందు చూపుతో ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థకి పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ లాకులకు గాని, ఏ షట్టర్స్ గాని, ఏ రోప్స్ గాని మరమ్మతులు మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటైన్ చేయనటువంటి స్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా, ఒక అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి మరి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, ఒక ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కానీ, ఈ రకంగా ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో మరి ఏం జరిగిందో మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మనందరం చూసాం. ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ ఫ్లోర్ మీద కింద కూర్చుంటే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి ఏ ప్రభుత్వానికైనా సరే పాలించేటువంటి అర్హత లేదు. అందుకే మొన్న ప్రతిపక్ష హోదా కూడా ఆ ప్రభుత్వానికి దక్కనటువంటి స్థితి రైతాంగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించినటువంటి పరిస్థితి. విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు నిధులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా తెలియజేశారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అది ఎక్కువ చేసినట్టుగా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనకు చూస్తూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన కుల వృత్తి, ఒక ఏదైనా వస్తువులు తయారు చేసే వ్యక్తి కానీ,
లేదు ఇంకేదైనా వ్యాపారం చేసేవాడు కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ నడుపుకునేవాడు కానీ ఎవరైనా ఏదైనా ఒకటి వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువుని ఏ ధరకు అమ్ముకోవాలి అనేది ఎప్పుడు కూడా ఆ తయారు చేసే వ్యక్తి చేతిలో ఉంటుంది. రోజు ఒక చిన్న కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏదైనా ఒక వస్తువులు తయారు చేస్తే దానికి కావలసిన ముడి పదార్థాలు కట్ట లేకపోతే మిగతా ఏ ఒకటి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పనిచేశారు, ఎంతమంది లేబర్ పనిచేశారు, మొత్తం లెక్కేసుకొని దానికి కొంత లాభం కలుపుకొని దాన్ని అమ్ముకునే పరిస్థితి ఆ చేతి వ్యక్తికి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి అందరూ కూడా అన్నం పెట్టే రైతుకు మాత్రం తను పండించిన పంట మళ్ళీ ఏ ధరకు అమ్మాలని మాత్రం అతని చేతిలో ఉంటున్నా. నేను ఇప్పుడు వచ్చే ముందే ఏడి గారు అక్కడ ఒక పొలంలో ఒక రైతు దగ్గర తీసుకెళ్ళి అక్కడ రాగి పంట చూస్తే ఎంత ఆనందంగా రైతు చెప్తానా అంటే, ఎకరాకి నాకు ఇన్ని క్వింటాలు పడుతుంది సార్, ఇంత ఖర్చు అవుతా ఉంది, ఈ ఖర్చు పని నాకు ఇంత లాభం మిగులుతుందని ఒక ధైర్యంగా గర్వంగా ఆ రైతు చెప్తున్నప్పుడు ఆ రైతు కళల్లో ఒక సంతృప్తి, ఒక ఆనందం కనిపిస్తా ఉంది. అంటే ఇది లభిస్తుంది. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఈ విడత నిధులు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రైతు సోదరులు బాగుంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర సహకారమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మీదుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఈ అన్నదాత సుఖీభవ డబ్బు అనేది మీ ఖాతాకే నేరుగా పంపిణీ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా రైతు సోదరులు వాళ్ళు సాగుకు కావాల్సిన పెట్టుబడుల్ని తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక విత్తనాలు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడైనా అడ్డకు గొడవ తీసుకోవాలన్నా ఈ డబ్బు అనేది చాలా, దీన్ని చక్కగా మీరందరూ కూడా వాడుతారు. ఇంతే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమం, ఉదాహరణకి మన ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేయడానికి దాదాపు 90% సబ్సిడీ అందజేస్తుంది. దీని ద్వారా ఉద్యాన పంటలు మనము ఎక్కువ ప్రోత్సహిస్తూ ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రైతు సోదరులు ముందుకు వచ్చి ఇది అవకాశాన్ని వాడుకోవాల్సిన ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. బెల్టల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.